ఎంతో రుచిగా ఉండేటువంటి గుమ్మడికాయ మసాలా ఇగురు కోసం బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకున్నాము. అదంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఈ లోపు మనము గుమ్మడికాయని పైన పీల్ తీసేసుకుని దాని పీచుతో పాటు వేసేసుకుంటాం. ఓన్లీ సీడ్స్ మాత్రమే తీసేస్తాము. ఆ పీచు వల్ల మనకి ఏంటంటే మంచిగా ఫైబర్ వస్తుందనమాట. ఇలా కట్ చేసుకున్నాయి ఈ సైజులో ఇంకా యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసానండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది గుమ్మడికాయ, అసలు టైం తీసుకోదనమాట. ఇంకా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బెల్లము వేసుకున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరే వరకు మనము పెట్టేసుకుంటామండి. లో టు మీడియం ఫ్లేమ్ లో